హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో మనం పల్లీ చట్నీ అంటే అది ఇడ్లీలోకి దోశలోకి సూట్ అయ్యే విధంగా ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికోసం ఇక్కడ ఐటమ్స్ అన్నీ తీసుకున్నానండి. నేను అవి వచ్చేసి కొత్తిమీర ఒక హాఫ్ కట్ట తీసుకున్నాను, ఒక 6 పచ్చిమిర్చి. తర్వాత ఈ పౌడర్ ఏంటంటే యాక్చువల్గా నేను ఇది రైస్లోకి చేశానండి. ఇందులో కరివేపాకు, మునగాకు, అవిసె గింజలు, అదే ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా, అవన్నీ వేసి చేశాను రైస్లో తింటామని చెప్పేసి. కానీ పిల్లలు తినట్లేదు, సో ఇది చట్నీలో వేసి చేస్తున్నాను నేను. ఇంకా కరివేపాకు, ఒక గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను. నెక్స్ట్ ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసిన పల్లీలు ఇవి. తర్వాత ఈ ఒక పుట్నాలు ఒక హాఫ్ కప్ అట్లా. సో ఇప్పుడు ఇవి ఎలా చేయాలో నేర్చుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదండి ఈ చట్నీ కోసం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఫస్ట్ నేను కడిగి పెట్టుకున్న కరివేపాకు వేస్తున్నాను. కొంచెం కరివేపాకు క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకుంటున్నాను, ఈ రకంగా అయినా పిల్లలు తింటారని చెప్పేసి. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. తర్వాత ఈ కొత్తిమీర కూడా వేస్తున్నాను. కట్ చేయలేదండి, డైరెక్ట్గా వేసుకుంటున్నాను. ఇంకా పెట్టాలి, ఎందుకంటే లేదంటే చిల్లుతుంది మొత్తం ఆయిల్. కొంచెం వాటర్ కొంచెం చిల్లుతుంది కదా దీంట్లో. ఇది ఫ్రై అయ్యలేదో ఒకసారి చూద్దామండి. కరివేపాకు మొత్తం ఫ్రై అయిపోయింది, పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఈ పుట్నాలు తీసుకున్నాను కదా, పుట్నాలు కూడా వేసేస్తున్నాను. ఇది కూడా ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి, అంటే మాడనివ్వద్దు. ఈ చట్నీ చాలా బాగుంటుందండి. దీన్ని మళ్ళీ పోపేయాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇడ్లీ, దోశ, పెసరట్టు దేనికైనా కానీ ఈ చట్నీ బాగుంటుంది. ఇది మొత్తం ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాను. అయితే నేను ఇంతకుముందు చూపించాను కదా అండి పౌడరు, అవిసె గింజలు, ఇంకా మునగాకు, కరివేపాకు అవన్నీ వేసి చేశానని. ఆ పౌడర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ ఆ పౌడర్ చాలా హెల్దీ కాబట్టి నేను పిల్లలకి ఏదో విధంగా తినిపించాలని ఇలా చేస్తున్నాను. ఇప్పుడు దీనిలో ఒక 4 వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకున్నాను. నెక్స్ట్ మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు, నేను వీటి పొట్టు కూడా తీయలేదండి, అది కూడా విటమిన్స్ హెల్దీ కాబట్టి. నెక్స్ట్ కొద్దిగా జీరా వేస్తున్నాను. తర్వాత ఇంతకుముందు నేను చెప్పాను కదండి ఈ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను, ఎక్కువ ఏం వేయట్లేదు. సో అలా చేస్తే వాళ్ళకి టేస్ట్ అనేది కూడా ఏం చేంజ్ కావద్దు చట్నీది. సో ఆటోమేటిక్గా పిల్లలు తినేస్తారు. కొంచెం ఉప్పు కూడా వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఎంతో హెల్దీ వేలో మనకు పల్లి అండ్ పుట్నాల చట్నీ రెడీ అయిందండి. ఇది దోశ ఇంకా ఇడ్లీ దేనిలోకైనా కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. మీకు ఆ పౌడర్ లేకపోతే అది స్కిప్ చేయొచ్చు, మిగతా ప్రాసెస్ అంతా సేమ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.